మీరేమంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ, మా డిమాండ్స్ చెప్పే ముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు అక్కడ జింకలు లేవు, పూలు లేవు, చుట్టుపక్కల ఉన్న గుంట నక్కలు ఉన్నాయి అన్నారు. అయితే సరే, మీరు అన్నట్టు అది మీ ల్యాండే, అక్కడ ఉన్నాయి మీ గుంట నక్కలు. అయితే ఆ గుంట నక్కలు రక్షించే రెస్పాన్సిబిలిటీ మీకు లేదా అని మేము అడుగుతున్నాం ఫస్ట్. సో మమ్మల్ని అడుగుతున్నారు, మీకు అక్కడ రైట్ లేదు, అది మీ ల్యాండ్ కాదు, అది మాకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అడుగుతున్నారు. సరే, అది మీకు సంబంధించిందని మాకు రైట్ లేదని అడుగుతున్నారు. కానీ అక్కడ ఎప్పటి నుంచో పుట్టి పెరిగి అక్కడనే ఉన్న జంతువుల్ని మీరు ఏమని అడుగుతారు? వాటిని మీరు అడుగుతారా మీకు లీగల్ రైట్ ఎక్కడ ఉన్నదని? ఇప్పుడు అవి చాలా వరకు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయినాయి. ఒక సగం ఇటు యూనివర్సిటీల మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, ఇటు సైడ్ ఉన్న రోడ్డుకి ఉన్న జంతువులన్నీ అటు సైడ్ వెళ్ళిపోయాయి. ఇప్పటికే అవి చాలా మీరు చూసే వీడియోలో అవి ఎలా కనిపిస్తుంటాయి మీకు జనరల్ గా మీరు కాలేజీలో తిరుగుతూ? మాకు జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, ఇంకా పిట్టలు చాలా లైక్ స్టార్ టాటా ఏస్, స్నేక్స్ డిఫరెంట్ ఇక్కడ లేని అన్న నువ్వు మన హైదరాబాద్ ఉన్న పార్క్ లో లేని జంతువులు కూడా ఇక్కడ మేము వాటిని ఎప్పటి నుంచో రక్షించుకుంటూ ఉంటున్నాము. మేము పుస్తకాలలో చదువుకున్నాము, చాలా మంది చెప్తుంటున్నాము ఇందిరమ్మ ఎమర్జెన్సీలో చాలా మానవ హక్కుల భంగం కలిగిందని. అవి చదువుకున్నాం, విన్నాం, కానీ అవి ప్రస్తుతానికి ఇక్కడ మేము అనుభవిస్తున్నాం రేవంత్ రెడ్డి పాలనలో. ఒకప్పుడు భారతదేశం ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీలో అనుభవించిన కష్టాలన్నీ ఇక్కడ మేము ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులము రేవంత్ రెడ్డి పాలనలో అనుభవిస్తున్నాం. ఈరోజు మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ తీసుకున్నారు మా ఉపాధ్యాయులు. వాళ్ళని మేము మొన్న మమ్మల్ని ఈడ్చికొట్టిల్లు, మా అమ్మాయిల బట్టలు చింపి ఈడ్చిపెట్టిల్లారా, మేము కొంచెం తట్టుకుంటామన్నా. బట్ వాళ్ళకి ఏమున్నది, వాళ్ళు ముసలోళ్ళు ఏజ్ అయిపోయారు, వాళ్ళు ఏదో కాపాడదాం విద్యార్థులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి మా అండగా నిలబడదామని వాళ్ళు వస్తే వాళ్ళు నరికేసే చెట్ల దగ్గర కూడా మేము వెళ్ళలేము. మేము జస్ట్ మా రోడ్డు మీద మా క్యాంపస్ వరకు వెళ్తున్నాము. అది క్లియర్ గా మేము రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా ఉంది. వాళ్ళని కొట్టే రైట్ మీకు ఎవరు ఇచ్చిల్లు? మా హక్కులను మీరు కాల్ రాసే హక్కు మీకు ఎవరు ఇచ్చిల్లని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. ఇలా కనీసం వాళ్ళ ఏజ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ముందుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నది కదా, ఎట్లా ఈ ఫైట్ ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలి? మీరు అన్ని పిల్స్ అయితే వేయడం జరిగిందన్న. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒకవేళ వస్తుందని వెయిట్ చేస్తున్నాము. అదే విధంగా మా విద్యార్థి బృందాలు సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళారు. సో మా వంతుగా మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ ల్యాండ్ ఆపుకోవడానికి మేము చివరి వరకు పోరాడతాం. దీంట్లో వెనక్కి తగ్గేలేదు. జింకలు లేవన్న మాట, గుంటనక్కలు అన్న మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. జింకలు లేవు, జంతువులు లేవు అంటున్నారు కదా. యూనివర్సిటీ అఫీషియల్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్ లో ఇక్కడే వాలంటీర్ గా ఫోటోలు తీసి పెడతారు. ఆ క్యాలెండర్ లో జింకల ఫోటో, బర్డ్స్ ఫోటో, స్పీసీస్, రేర్ స్పీసీస్ ఫోటోస్ అన్ని కూడా ఆ క్యాలెండర్ లో ఉంటాయి. గత 10 సంవత్సరాల క్యాలెండర్ తీసుకోండి, ప్రతి క్యాలెండర్ లో మీకు అరుదైనటువంటి పక్షులు, జంతువుల ఫోటోలు మీకు ఆ క్యాలెండర్ లో చూడొచ్చు. నిన్న మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. దాంతో పాటు ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే విద్యార్థి సంఘాలని చెదరగొట్టడానికి NSU వాళ్ళని మేము బంధించి కొట్టి వాళ్ళని దాడి చేసి వాళ్ళను రూమ్ లో పెట్టి కొట్టినామని చెప్తాం. మా మిత్రులందరూ NSU వాళ్ళందరూ కలిసే పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఇష్యూ మొత్తం పొలిటిసైజ్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో మై హోమ్ మీ బినామీని కానీ వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు, వీళ్ళు ఇంకొక లైన్ తీసుకున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ లైన్ వాళ్ళది. ఎవరికి వాళ్ళుగా పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తున్నారు. మీరు ఎట్లా ఈ పరిణామాలను గమనిస్తున్నారు? విద్యార్థి ఉద్యమాలుగా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. మేము బుల్డోజర్ల మీదకి వెళ్ళి జేసీబీలకు అడ్డుపడి జేసీబీల కింద పడి కొట్లాడి వాళ్ళతో ఫైట్ చేయలేం కదా. పోలీసులను గల్లలు బట్టి కొట్టలేం కదా. ప్రజాస్వామిక పద్ధతిలో మేము పోరాడుతున్నాం. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాం. రాజకీయం చేసింది వాళ్ళు, ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ లబ్ధిలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే విషయం, మేము అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరినాం. దాంట్లో భాగంగానే కేటీఆర్ దగ్గరికి వెళ్ళాం, సిపిఎం పార్టీ దగ్గరికి వెళ్ళాం, అన్ని పార్టీల వ్యక్తులతో మేము సంప్రదింపులు జరిపినాం. అందరి మద్దతు, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా మేము కోరినాం. ప్రజల తరఫున కూడా మేము వేడుకున్నాం, మాకు అండగా నిలబడండి అని చెప్పి. అంతే తప్ప దీనిలో ఏ రాజకీయం లేదు. రాజకీయాల పరంగా లేకుండా మేము విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి వచ్చి ఆల్ పార్టీస్ కలిసి మేము చేస్తున్నాం ఈ పోరాటం. విద్య అనేది ప్రభుత్వంలో భాగం. ఇది ప్రభుత్వ భూమే మేము కూడా అంటున్నాం. ఈ విద్యాలయం కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయమే కదా. ఇదేం ఏ భూమి అన్న చర్చ అనవసరం. ఇదే ప్రజల భూమి. మొదటి వీసీ దీనికి 1974 గుర్బక్ సింగ్ గారు ఈ మొత్తం 2300 ఎకరాల చుట్టూ గోడ కట్టిపోయిండు. ఎంత ముందు చూపుంటే గోడ కట్టిపోయింటాడు. ఆ గోడ కట్టిన లోపల ప్రతిదీ మాదే. అందులో పక్షి, రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా కూడా మాదే. ఇందులో విద్యా సంస్థ అంతా కూడా మాదే. ఇది ప్రభుత్వానిదే. ఇది విశ్వవిద్యాలయం ప్రభుత్వానిది. ప్రపంచ స్థాయిలో కీర్తి ఉన్నది. తెలంగాణ అమరవీరులు త్యాగం చేస్తే 6 పాయింట్ ఫార్ములాలో ఈ యూనివర్సిటీ వచ్చింది. ఈ రోజు తెలంగాణ విద్యార్థుల లేదా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బిహేవ్ చేస్తున్నది. అండ్ విద్యను మీరు ఎట్లా డిమోరలైజ్ చేస్తారు? విద్యని మన తప్పుదో బట్టి ఎట్లా ఇది మీరు
కించపరుస్తారు. పొంగులేటి గారు నిన్న మాట్లాడుతున్నారు మంత్రి గారు, చాలా బట్టి గారు పొంగులేటి గారు మాట్లాడినారు. పేమెంట్ బ్యాచ్ ఎవరో మరి నీకు తెలవాలా, నువ్వు పేమెంట్ ఇచ్చి పని చేయించుకుంటాం విద్యార్థులతో. మేము కాదు, మేము వీఆర్ స్టడింగ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ, మాకు తెలుసు. మేము ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ నుంచి మాకు తెలుసు ఏ రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి మాకు తెలుసు. స్వయంగా ఆలోచించుకునేటటువంటి మాకు ఆలోచన విధానం మాకు ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాం, మాకు ఆలోచన తెలుసు. పేమెంట్ బ్యాచ్ ఎవరో నువ్వే చెప్పాలి, ఎవరికి ఎవరితో పని చేయించుకుంటున్నావు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మంత్రుల యొక్క వ్యాఖ్యల్ని. కాబట్టి ఈ పోరాటాన్ని మేము ఖచ్చితంగా ఆపం, ముందు ఖచ్చితంగా తీసుకుపోతాం. చివరి క్షణం వరకు కూడా ఈ ల్యాండ్ ఆపే వరకు మేము పోరాడతాం. ఎవరి సహాయమైన కోరుతున్నారా పార్టీలది? అన్ని పార్టీల సహకారం, మేము అందరి పార్టీల మద్దతు మాకు ఇవ్వని చెప్పి అందరినీ కోరినాం. సో ఇది నాన్ పొలిటికల్ గా అన్ని పార్టీల యొక్క మద్దతును మేము కూడగడుతున్నాం. అందరి పార్టీలకు రిక్వెస్ట్ పంపినాం. రాహుల్ గాంధీకి మెయిల్ పెట్టినాం, కేటీఆర్కి మెయిల్ పెట్టినాం, సిపిఎంకి మెయిల్ పెట్టినాం, వివిధ పార్టీలు అన్ని పార్టీలకు మెయిల్ పెట్టినాం. ఇంకొక విషయం ఏంటంటే 400 ఎకరాలు దీంట్లో పోతే మిగిలేదు 1100 ఎకరాలు మిగిలితే ఇది కాంక్రీట్ జంగల్గా మారిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులంతా కూడా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి వెనుకబడ్డ ప్రాంతానికి విశిష్టత కలిగినటువంటి యూనివర్సిటీని ఇచ్చిండ్రు. ఈ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు కూడా మార్జినలైజ్ కమ్యూనిటీస్, ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ కెనాట్ అఫోర్డ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, అఫోర్డ్ చేయలేరు. వాళ్ళు విశ్వవిద్యాలయంలో మిగతా విద్యార్థులు పోయి చేస్తారు. రేపు నాడు యూనివర్సిటీ ఎత్తేస్తే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని తీసుకుపోయి ఇక్కడ బాచిపల్లి తీసుకొచ్చి పెట్టి సిటీ సెంటర్లో ఉందని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చూసినాం. ఇలా ఉన్న విశ్వవిద్యాలయ ల్యాండ్లన్నీ కూడా నువ్వు తీసుకొని అభివృద్ధి పేరు మీద చేస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది. ఎందుకు ఈ అభివృద్ధి అనేది వేరే జిల్లాలకు అభివృద్ధి వెళ్ళదా? ఇక్కడే పరిమితి చేస్తారా ఈ అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధిని? మీరు తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇది విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఆల్రెడీ పేరెన్నిక గలది, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. దీన్ని తీసేసి ఇంకొక సిస్టమ్ కడతారా మీరు? అంటే దీన్ని కాపాడుకోవడానికి లేదా గవర్నమెంట్కు బాధ్యత లేదా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, చివరి వరకు కూడా పోరాడతాం, మేము వెనక్కి తగ్గం. సో ఇది గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు దయచేసి ఆలోచించండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. అంటున్నారు ఇన్ని 100 ఎకరాలు ఆల్రెడీ ఉంది కదా, ఈ 400 ఎకరాలు గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే చేస్తా ఉంటుంది కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయొద్దనే చర్చని తీసుకొస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇది యూనివర్సిటీలో ఉన్నటువంటి 2300 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ 1975లో ఏ రోజు ఎప్పుడైతే కేటాయించారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నోట్లో రాశారు, ఈ యూనివర్సిటీకి ఖచ్చితంగా ఈ 2300 ఎకరాలు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్పస్కే యూజ్ చేయాలని వాళ్ళు అందులో రాశారు. ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి తప్పి వేరే ఇతర సాంకేతిక వాటికి ఎలాంటి ఉపయోగం అనేటువంటి చేయలేదు, ఎలాంటి దానికైనా కానీ చేయలేదు. స్టేట్ గవర్నమెంటు వేరే వాటికి టీఎస్ఆర్టీసీకి, టీఐఎస్ఎస్కి, IIITకి, గచ్చిబౌలికి వీటికన్నిటికీ ల్యాండ్ కేటాయిస్తే కూడా యూనివర్సిటీ ఒప్పుకొని ఇచ్చేసింది కూడా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అప్పుడులో మాకు రిజిస్టర్ చేయలేదు కాబట్టి 2300 ఎకరాలు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు 400 ఎకరాలు ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాబట్టి అక్కడ సైడు అది ప్లేస్ మొత్తం ఫారెస్ట్ ఏరియా టైప్గా ఉన్నది. అక్కడ సైడ్ ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. ఈ ల్యాండ్ పోతుంది అనేటువంటి మేము అక్కడ సైడ్ ఖచ్చితంగా మేము క్యాంపస్ ఉండాలి, ప్రతి సైడ్ క్యాంపసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి మేము ల్యాండ్ ఎప్పటికైనా తీసుకుంటారా, ఆ ఏరియా మొత్తం ఖాళీ ఉంటే తీసుకుంటారని అక్కడ సైడ్ కూడా డిపార్ట్మెంట్స్ అనేటువంటి కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. ఇప్పుడు 4-5 ఇయర్స్ ఆల్రెడీ అయిపోతుంది. మేనేజ్మెంట్ కట్టారు, ఆ 400 ఎకర్స్లో మేనేజ్మెంట్ కట్టారు, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కట్టారు, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కూడా కట్టారు. ఆ చెట్లను డిస్టర్బ్ కూడా బండల మీద కట్టారు ఆ ల్యాండ్. అక్కడ ఆ ల్యాండ్ పోకుండా మళ్ళీ ఇక్కడ వెస్ట్ క్యాంపస్ కూడా ఆ ల్యాండ్ కూడా ఇక్కడ ఎవరు ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా వచ్చినటువంటి కబ్జా చేయకుండా ఏది చేయకుండా అది రిజిస్టర్ లేదు కాబట్టి అది కూడా గుంజుకునే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్ అక్కడికైనా కట్టేసి పెట్టారు. మీకు ఏమైనా అనుమానం ఉందా ఇక్కడ గవర్నమెంట్ తీసుకుందేనా లేకపోతే సెంట్రల్ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన ఆర్డర్ గానే దీన్ని చూస్తున్నారు? లేదు, ఇక్కడ గవర్నమెంటే ఖచ్చితంగా ఈ కుట్రతోటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ల్యాండ్ ఈ 400 ఎకర్స్ ఇక్కడ దగ్గరలో మైక్రోసాఫ్ట్ దగ్గర ఉంది, విప్రో దగ్గర ఉంది, ఇది మొత్తం ఐటీ సెక్టారు. ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఒక ఎకరం దాదాపు 200 కోట్లు పలుకుతుంది. ఇది గచ్చిబౌలి ఏరియా, ఈ ఏరియా దగ్గర మాదాపూర్ ఇవన్నీ మొత్తం హైటెక్ సిటీ ఏరియా మొత్తం కాబట్టి 200 ఎకరాలు ఈజీగా పలుకుతుంది. సో 400 ఎకరాలు అమ్ముకుంటే లేదు 1,00,000 కోట్లు ఈజీగా వస్తుంది. ఈ 1,00,000 కోట్లతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు ఇంప్లిమెంట్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ దాని ప్రకారమే నమ్ముకుంటున్నారు. కానీ ఏదో టెక్నాలజీ నేను దీన్ని వేరే బిల్డప్ చేస్తా అట్లా మొత్తం బుల్డోజ్ చేస్తున్నారు కదా, లాఠీ చార్జ్ చేస్తున్నారు, మొత్తం ఎక్కడెక్కడ అరెస్ట్లు చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ కేసులు పెట్టవచ్చు. ఆల్రెడీ పెట్టారు, మేము స్టేషన్లలో కేసులు పే చేసి వచ్చినాము. మళ్ళీ ఇంకా 2 విద్యార్థులు కూడా మీద కూడా కేసెస్ అయింది. వాళ్ళు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు, వాళ్ళ రిమాండ్ ఇంకా రాలేదు. సో ఆల్రెడీ మేము రిమాండ్ వచ్చేటట్టు మేము చేసుకుంటాము. అందుకనే వాళ్ళ ఈ ల్యాండ్ పోవద్దని మేము ఈ శాంతియుతమైనటువంటి పోరాటం అనేటువంటి చేస్తున్నాం. చెప్పండి.
అతను గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేశాను అనేది విద్య అనేది డెవలప్మెంట్ కదా. రేవంత్ రెడ్డి గారికి చెరువులను కాపాడుతారని హైడ్రా ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ అక్కడ 3 చెరువులు ఉన్నాయి అంటే ఆ చెరువులు 3 చెరువులు ఉన్నాయి కదా, మళ్ళీ హైదరాబాద్కి కనిపిస్తలేదా? అడవి ఉంది, అడవి కూడా అది గవర్నమెంట్కి ఏం కనిపిస్తలేదా? ఇంత అడవిని నిన్న 2 రోజుల క్రితమే అడవిని క్లీన్ చేశారు కదా, ఆ క్లీన్ చేసిన నెక్స్ట్ డేనే నిన్న ఈ రోజుకి 4 డిగ్రీలు టెంపరేచర్ పెరిగింది ఇక్కడ. ఈ 4 రోజులకే ఇంత పెరిగితే ఇంకా రేపటి నాడు ఎండలు ఉంటాయి. రాబోయే తరంలో ఇలా ఓజోన్ పొరకి దెబ్బతినేసి ఇట్లా వైల్డ్ లైఫ్ అసలు చాలా ఘోరంగా చేసింది. ఒక ఎనిమల్ అనేది చనిపోయింది. ఎన్నో జీవరాశులు అసలు నిన్న మా హాస్టల్ సైడ్ వచ్చినవి అవి మంచిగా అడవిలో ఉండేటివి, దానిని రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ఇలాంటివి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి న్యాయము? ఒకసారి ఆలోచించాలి కదా.